ఊహించని విధంగా చిన్న వయసులోనే మంత్రి పదవి చేపట్టిన భూమా అఖిలప్రియకు ఆ హోదా ఎక్కువ కాలం నిలిచేలా లేదు. నంద్యాల బై ఎలక్షన్ రూపంలో ఆమెను సమస్యలు చుట్టుముడుతున్నాయి. వయసుకు మించి వ్యవహరిస్తోందని ఇప్పటికే సొంత పార్టీ నేతలే చెప్పుకుంటుంటే, చంద్రబాబు వద్ద పట్టుబట్టి మరీ శిల్పా మోహన్ రెడ్డిని కాదని తన కుటుంబానికి టికెట్ ఇప్పించుకుంది. ఉప ఎన్నికల్లో గెలవడం మాటేమో కానీ అప్పటి వరకు పార్టీ యంత్రాంగాన్ని నడపడం అఖిలకు కష్టంగానే మారింది. స్థానిక నేతలను కోఆర్డినేట్ చేసుకుని ముందుకు సాగడంలో మాత్రం దారుణంగా విఫలమవుతోందామె. అధినేత బాబు వద్ద పలుకుబడి పెరిగిందన్న ధీమాతో పలు సందర్భాలలో అఖిలప్రియ తమను పట్టించుకోవడం లేదంటూ లోకల్ లీడర్స్ వాపోతున్నారు. అప్పట్లో తన తండ్రి నాగిరెడ్డికి నమ్మిన బంటు అనదగ్గ నేతలను సైతం అఖిల పక్కకు పెట్టారన్న విమర్శలున్నాయి. ఫరూక్, ఏవి సుబ్బారెడ్డి వంటి సీనియర్ నాయకులు సైతం ఆమె తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. అనుభవజ్ఞులైన తమ సలహాలు తీసుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని వారు ఒకంత ఆగ్రహంగానే ఉన్నారు. ఈ విషయం చంద్రబాబు దృష్టికి ఎలా తీసుకెళ్లాలో తెలియక వారంతా సతమతమవుతున్నారు. అసలు పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఎంపికనే వారు తప్పుపడుతున్నారు. కనీసం ముఖపరిచయం కూడా లేని బ్రహ్మానందరెడ్డి ప్రజల్లోకి వెళ్లి ఎలా ఓట్లు అడుగుతారని వారు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి ఇది ఎంతగానో కలిసొస్తుందని చెప్తున్నారు. ఇదే సమయంలో అఖిలప్రియ తన నోటి దురుసుతనంతో జిల్లా ఉన్నతాధికారులను కూడా లెక్క చేయడం లేదన్న అపవాదు తోడైంది. ఈ పరిణామాలన్నీ కలిసి ఎన్నికల ఫలితాలపై తప్పక ప్రభావం చూపుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అంతా పైకి మద్దతిచ్చినట్టు కనిపించినా ఎన్నికల్లో అఖిలప్రియను దెబ్బతీసేందుకే కంకణం కట్టుకున్నారని నంద్యాలలో అంతా అనుకుంటున్నారు. తన వెనుక ఇంత తతంగం నడుస్తున్నా అఖిలప్రియ మాత్రం విజయంపై ధీమాగా ఉన్నారు. ఎవరేమనుకున్నా తన సొంత వ్యూహాలతోనే ముందుకు సాగి నంద్యాలను నిలబెట్టుకుంటామని సన్నిహితులతో చెప్తున్నారు. తన తండ్రి భూమా నాగిరెడ్డిపై ఉన్న సానుభూతి ఓట్ల రూపంలోకి మారితే ఎవరెన్ని కుట్రలు చేసినా తమ గెలుపును అడ్డుకోలేరని అఖిల చెప్తోంది. ఈ నేపథ్యంలో ఓటర్లు సానుభూతికి పట్టం కడతారా లేక తిరస్కరిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.